హలో ఫ్రెండ్స్, యూకో బ్యాంక్ నుంచి అయితేనండి మళ్ళీ మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరి ఉద్యోగాలను అయితే అప్లై చేయండి. సో దీనికి సంబంధించిన అఫీషియల్ డేట్ అనేది మనకి 16/1/2025 అయితే రిలీజ్ చేశారండి. ఈ పోస్టులకి లాస్ట్ డేట్ అప్లై చేసుకున్న లాస్ట్ డేట్ వచ్చేపాటికి 5/2/2025 సాయంత్రం లోపు అయితే ఈ పోస్ట్కి మనం అప్లై చేసుకోవాలండి. ఈ పోస్టులు అనేవి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అండి, ఎల్బిఓగా అయితే భర్తీ చేయనున్నారండి. చాలా అంటే చాలా మంచి అవకాశం అనే చెప్పాలండి. ఈ పోస్టులకు మనం ఆన్లైన్లో మాత్రం అప్లై చేస్తాం, ఆఫ్లైన్లో అప్లై చేయడం కుదరదండి. నేషనల్ వైజ్గా అంటే మన ఇండియా మొత్తంలో అన్ని చోట్ల మ్యాక్సిమం అన్ని రాష్ట్రాలు కవర్ చేశారండి. అన్ని చోట్ల నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ పోస్ట్కి అప్లై చేసుకున్న ఒక శాలరీ విషయానికి వచ్చేపాటికండి జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 కింద అయితే ఇస్తారండి. బేసిక్ పే స్కేల్ అనేది 48,480 నుంచి సుమారుగా 85,920 అయితే ఇవ్వనున్నారండి. వీళ్ళకి డిఏ, హెచ్ఆర్ఏ అలాగే మెడికల్ బెనిఫిట్స్ అన్ని రకాల బెనిఫిట్స్ అయితే ఇవ్వనున్నారండి. ఇంకా ఎలిజిబిలిటీ విషయానికి వచ్చేపాటికి వీళ్ళు ఇండియన్ అయితే చాలండి ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మరి ఈ పోస్ట్కి అప్లై చేసుకున్న వారి యొక్క ఏజ్ విషయానికి వచ్చేపాటికండి మినిమం 20 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 30 సంవత్సరాల లోపు ఉన్న మేల్ ఆర్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. అంటే సుమారుగా 1995 1 నెల 2వ తారీఖు నుంచి 1/1/2005 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేవాటికండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. ఓబీసీ వాళ్ళకండి 3 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. పీడబ్ల్యూడీ బీడీ వాళ్ళకైతే 10 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారన్నమాట. ఈ పోస్ట్కి అప్లై చేసుకున్న వారి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి గ్రాడ్యుయేషన్ అండి, ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. మరి అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చేపాటికండి 16/1/2025 నుంచి 5/2/2025 లోపు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి అయితే ఉంటుందండి. 175 రూపాయలు అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ బీడీ క్యాండిడేట్స్కి అయితే పే చేయాలి. 850 రూపాయలు అయితే మిగతా వాళ్ళైతే పే చేయాల్సి అయితే ఉంటుందండి. సో గుర్తుపెట్టుకోండి, దీనికి ఒకే ఒక ఎగ్జామ్ అనేది ఉంటుందండి. ఎగ్జామ్లో కనుక మనం క్వాలిఫై అయితే లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఏపీ తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకున్నారు కదండి, వీళ్ళు వేరే స్టేట్కి వెళ్ళి వర్క్ చేయాలి అంటే ఆ స్టేట్కి సంబంధించిన దాంట్లో అప్లై చేస్తే ఆ లోకల్ లాంగ్వేజ్ కనుక మీకు వస్తే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారండి. ఇందులో మరి ఎగ్జామినేషన్ విషయానికి వచ్చేపాటికండి మొత్తం 200 మార్కులకి 3 గంటలకైతే ఎగ్జామ్ పెడతారండి. మొత్తం 155 అయితే క్వశ్చన్లు ఉంటాయండి. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, జనరల్, ఎకనామీ, బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్, ఇంటర్ప్రెషన్ మీద అయితే మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయనున్నారండి. గుర్తుపెట్టుకోండి, చాలా అంటే చాలా మంచి అవకాశం అనే చెప్పాలండి. మరి స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా చూస్తేనండి మొత్తం మనకి 250 ఉద్యోగాలను అయితే రిలీజ్ చేశారండి. ఇందులో మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఉందండి. సో ఇందులో కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అండర్జర్వ్ వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి అయితే జాబ్స్ అనేవి మెన్షన్ చేశారండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ఏపీ అండ్ తెలంగాణ మేల్ ఆర్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయండి. సో ఇందులో మనకైతే 2 years అయితే ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందండి. ఆ తర్వాత అనేది మనకు పర్మనెంట్ చేసే అవకాశం ఉందండి. ఈ పోస్ట్కి అప్లై చేయడానికి విషయానికి వచ్చేవాటికంటే ఆన్లైన్లో అప్లై చేయాలండి. సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ అని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు 1-2 సార్లు నోటిఫికేషన్ చదువుకున్న తర్వాత మాత్రమే ఈ పోస్ట్కి అయితే అప్లై చేయండి. సో మీరు కనుక మొబైల్లో డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితేనండి డెస్క్టాప్ మోడ్లో పెట్టుకుంటే వెబ్సైట్ కిందకు వచ్చేస్తే కెరియర్స్ అని ఉంటుందండి. దాని మీద క్లిక్ చేయగానే రిక్రూట్మెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్తే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సో ఆ నోటిఫికేషన్ చదువుకొని అక్కడే ఆన్లైన్లో అప్లై చేసే ఆప్షన్ ఉంటుందండి. అందులోకి వెళ్ళి ఆన్లైన్లో మనకి సంబంధించిన పర్సనల్స్, ప్రొఫెషనల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ప్రతిదీ ఫిల్ చేసి ఒకవేళ అక్కడ ఏదైనా సర్టిఫికేట్స్ కానీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ అయితే అది కూడా అప్లోడ్ చేయండి. పేమెంట్ కూడా ఆన్లైన్లోనే అక్కడే మీరు పే చేయాల్సి అయితే ఉంటుందండి. సో దీనికి సంబంధించిన అప్లై చేసే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అలాగే ఇంతకుముందు యూకో బ్యాంక్ నుంచి కూడా ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. సో ఆ పోస్ట్ వేరు, ఈ పోస్ట్ వేరు అండి. అది 20వ తారీఖు అయితే ఎండ్ అవుతుంది. సో ఇది 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి దాకా అయితే ఉంది. సో ఎల్బిఓ అంటే చాలా మంచి పోస్టులనే చెప్పాలండి. ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. అలాగే ఈ ఉద్యోగానికి అప్లై చేసిన తర్వాత ఎప్పటికప్పుడు వెబ్సైట్ని వాచ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ అడ్మిట్ కార్డ్స్ అనేవి ఈ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారండి. మరి ఇంకా ఎగ్జామ్ సెంటర్ విషయానికి వచ్చేపాటికండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే అనంతపూర్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో అయితే ఉంటుందండి. తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, నర్సంపేటలో అయితే ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉండబోతున్నాయండి.
ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకున్న వారండి మస్ట్ అండ్ షుడ్గా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలండి. ఎందుకంటే అందరికన్నా తక్కువ అమౌంట్ అనేది 170 ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా అప్లై చేయాలండి. గుర్తుపెట్టుకోండి, అర్హత అవకాశం ఉన్న మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. చాలా అంటే చాలా మంచి జాబ్స్ అనే చెప్పాలండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.